పిశాచాదుల దుష్ట శక్తులను కనుచూపుతో కట్టడి చేసే అభయాంజనేయ స్వామి వారి పాదాల చెంత సహస్ర మండల దీక్షలు తపస్సంపన్నమైన రక్షాయంత్రి. ఇది బాబు శరీరం మీద ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి అతని దరిచేర. నిద్రలో గాని మెలకువలో గాని అన్ని వేళలా ఇది బాబు చేతికి ఉండడం శ్రేయస్కరం. బాబు జాతక రీత్యా గండం గడిచిన తర్వాత కళ్యాణ యోగం ఉంది కనుక వీలైనంత త్వరలో వివాహం జరిపించటం మంచిది. యాదో ఒక తాయెత్తు కట్టుకుని పోక నీ కేరళ మంత్రాల పయ్యని ఇప్పటికిప్పుడు కింగు బాబుకు సరిపోయినట్టు అమ్మి యాడ ఎక్కుతాది. మా పెద్దబాబుకి సరిపోయే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది. ఎవరక్కయ్యా? శ్రావణి. డాక్టర్ గారు మీరేమంటారు? నాదేముందమ్మా, అంతా నా చెల్లెలు ఇష్టం. ఏమంటావమ్మా? చాలా సంతోషం. తమ్ముడు గారు ఏమక్కయ్యా? వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించండి. అట్టే ఈ ప్యాలెస్ లో చాలా కాలం తర్వాత జరుగుతున్న శుభకార్యం కాబట్టి ఎవ్వరిని మర్చిపోకుండా అందరినీ ఇన్వైట్ చేయండి. రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస చేతుగారాల పూలు రెడీ. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్
పడితే నీకుంటకెళ్ళ దిష్టి పెడతా అడ్డు పడతా ఆశ పడతా నీ చిట్టి నడుమే చుట్టు మొడతా ఇప్పుడు ముళ్ళు పడిపోతే నా కట్టు తీసి కట్టు నెడతా కట్టు పెడతా జట్టు కడతా నీ దేవి కలతా తీసుకుంటా నువ్వలా సరదా చూపెడితే పూటకో దసరా కనిపడతా ఎదురు చూస్తా నన్ను నీలోన కలిపేస్తా చంచమా హంగామా చేస్తా పొంగుముడి త్వరలో వేగిస్తా రంగరంగ వైభవంగా మస్తుగా పొంగి బజాయిస్తా ఆ డమ్మి గాడు ప్రతిదానికి అడ్డొస్తున్నాడు. పూజ, ఆ డమ్మీ గడి సంగతి నేను చూసుకుంటా. ఈ రాత్రికి కింగ్ తమ్ముడు చచ్చిపోవాలి. డన్. బాబా, ఆడపిల్లల్ని పూర్తిగా నమ్మకూడదు. ఎవడ్రా మీరు? శరత్ బాబు, నువ్వు ఒక్కనివే ఇంతమంది పుంగి బజాయిస్తున్నావు. మీ శరత్ గానికి అంత పిక్చర్ లేదు. అంటే నువ్వు బొట్టు సీను. బొట్టు సీనా? మళ్ళా మా శరత్ బాబు మన ఎంట్రీ తోటి ఆడు జంప్ అయిపోయిండు.
లేకపోతే నాకే హాతు కొట్టి మీ చెల్లెల్ని అడిగిచ్చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు అదే ముహూర్తాన్ని నీ చెల్లెల్ని నాకు ఇచ్చేయలేదనుకో, పారిపోయిన మీ శరత్ గాడు పైకి పోతాడు. వాడి ఈయన పుంగి వలగొట్టినట్టు మేము ఆయన పుంగి వలగొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు తీసి మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. మాకే పెట్టి మా దందని డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే. నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతాను సార్. కదలకండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. ఆయనకంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఏయ్, క్రియేషన్ ఉన్నోను అని ఖాళీ బొమ్మ గీసి ఇటు చేస్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినాం అనుకో, మళ్ళీ బొమ్మకి ఇస్తారా సార్? లేలే బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. చూద్దాం. నన్నేం చూస్తున్నావే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్క.